హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీర థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. మనమైతే కస్టమైజింగ్ బ్యాంగిల్కి వచ్చినప్పుడు అయితే ఈ విధంగా అయితే కుండమ్స్ అనేవి పెట్టుకొని స్టిక్ చేసుకుంటాం కదా అండి. మ్యాట్ అయితే మనకి పర్వాలేదు, కలర్ అనేది తెలిసిపోతుంది. అదే గ్లాస్ అయితే కొంచెం రెండు ఫ్రేమ్స్ వెనకాల ఒకలా ఉండేటప్పటికి అవి స్టోరేజ్కి కానీ అండ్ నెక్స్ట్ ఇలా కుండమ్స్ ఫిట్టింగ్లో కూడా ఒక్కొక్కసారి కలిసిపోతూ ఉంటాయి కదండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇందులో గోల్డ్ పర్పుల్ ఇలా అయితే లాస్ట్కి వచ్చేటప్పటికి కలిసిపోయినాయి అనమాట. ఈరోజు దీనికైతే ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఈ టిప్ ఏంటంటే కనుక, ఆల్మోస్ట్ అందరి దగ్గర గేర్ వైర్ ఉంది కదా అండి. గేర్ వైరే కాదు, జ్యువెలరీ వైర్ కూడా బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. ఇలాగా దీనికైతే 4 ఉన్నాయి కదా అండి, జ్యువెలరీ వైర్కి అయితే 3 ఉంటాయి అన్నమాట. చూసారు కదా అండి నేను ఎలా అయితే ఫిల్ చేసుకున్నానో. ఇలా అయితే కనుక మనం కలవకుండా ఉంటాయి. ఇవే కాదండి, గ్లాస్ బీడ్సే కాదు, మన దగ్గర పాల్స్ ఉంటాయి కదా అండి, క్రిస్టల్ బీడ్స్, ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట ఈ టిప్పు. చూస్తున్నారు కదా అండి, ఇది స్టిక్ పెన్ గమ్ అనమాట. మనకి అర్జెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మెయిన్గా యూజ్ అయ్యేది స్టిక్ పెన్ అనమాట. ఈ స్టిక్ పెన్కి గమ్ ఎలా పెడితే మనకు ఆర్డర్ అనేది ఫాస్ట్గా డిస్పాచ్ అవుతుంది అన్నది కూడా చూపించేస్తాను. ఈ స్టిక్ పెన్ మధ్యలో అయితే మిడిల్లో ఇలా హోల్ ఉంది కదా అండి, ఈ హోల్కి అయితే ఫుల్గా గమ్ అంటించేసుకోవాలి. హోల్ ఎంత అయితే ఉందో అంతవరకు కూడా గమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేస్తే మనకి ఆర్డర్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా మనకి గమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్కే కాదు, మగ్గం వర్క్ చేసే వాళ్ళకి, ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కదండి స్టిక్ పెన్ను. చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్గా అయితే కుండం స్టిక్ అవుతున్నాయో. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.